మధు మధు నిన్నే పిలిచేది. మధు ఏందో నా మూడేం బాగాలేదబ్బా ఈరోజు. అవునా మధు నీకే చెప్పేది, నా మూడేం బాగాలేదు ఈరోజు. అవునా ఏమే? నేను చెప్పి ఇన్నిసార్లు పిలిచినా నువ్వు పట్టించుకుంటా, నీకు చెప్పి వేస్ట్. ఇందుకే నాకు నచ్చదు తెలుసా. నాకు కూడా నచ్చట్లేదు అసలు. సర్లే వదిలే. అసలు ఈ భార్యలు గొప్పోళ్ళా భర్తలు గొప్పోళ్ళా? అబ్బా నీకు ఎంతసేపు ఉన్న ఇసొంటి డౌట్ లేదప్ప. కొంచెం మంచి ఆయమనే అయితే రావు కదా. ఇది మంచిదే. నేను కోపం మీద ఉన్నా చక్కగా చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు కోపం మీద ఉన్నా ఎట్లున్నా కానీ అడిగిన వాటి చెప్తాను. భర్తలే గ్రేట్. లేదు భార్యలే గ్రేట్. కాదు భర్తలే గ్రేట్. కాదంటే కాదు, 100కి 200% భార్యలే గ్రేట్. బల్ల గుద్ది చెప్తున్నా. ఫస్ట్ నేనే గుద్దింది బల్ల గుద్ది నేనే చెప్తున్నా. అయినా సరే ఈ బల్ల మొత్తం ఈ బండలు కూడా గుద్దుతా, నేను గోడలు కూడా గుద్దుతా. భార్యలే గొప్పోళ్ళు. గోడలు తలకాయతో గుద్దుకో. ఓకే గోడలు చేద్దాం కాకుండా తలకాయతో గుద్దుకో. అయినా కూడా భర్తలే గ్రేట్. మీరు తలకాయతో గుద్దుకున్నా ఇంకా దేంతో గుద్దుకున్నా భార్యలే గ్రేట్. నేను చెప్తున్నా అంతే, ఇది ఫైనల్. నువ్వు చెప్పింది ఎందుకు ఫైనల్ అవుతుంది? మరి నువ్వు చెప్పింది ఎందుకు ఫైనల్ అవుతుంది? జడ్జివా? ఇప్పుడు నేను చెప్పింది ఫైనల్ కానప్పుడు నువ్వు చెప్పింది ఎందుకు ఫైనల్ అవుతుంది? ఎందుకంటే నాకు తెలుసు కదా ఏం తెలుసు అని చెప్పేసి. అన్ని తెలిసిన వాళ్ళు ఎందుకయ్యా పెళ్ళిళ్ళు చేసుకునేది? ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే, ఫోన్ వచ్చింది అనుకో, ఆ ఫోన్ అటెంప్ట్ చేస్తే కదా అది రాంగ్ నెంబర్ అని తెలిసేది. నువ్వు భార్యల్ని రాంగ్ నెంబరు రైట్ నెంబర్ అని అనొద్దు. ఎందుకు అనొద్దు? ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అంటే, ఒకసారి నెంబర్ వచ్చింది, అది రాంగ్ నెంబర్ రైట్ నెంబర్ అంటే అది ఫస్ట్ లిఫ్ట్ చేయాలి కదా, అందుకోసం అని. ఓకే, ఇప్పుడు అది రాంగ్ నెంబరు అని నువ్వు అనుకుంటున్నావు కదా. రాంగ్ నెంబరు రైట్ నెంబర్ అని నువ్వు అనుకున్నప్పుడు అసలు దాని తెరివే పోవద్దు కదా. ఒకరు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు పోయి అందరు భార్యల మీద పడడు కరెక్ట్ కాదు మధు. భార్యలే గొప్ప. కాదు భర్తలే గొప్ప. లేదు, భార్యలే గొప్ప. ఇప్పుడు భార్యలకు ఉన్న ఓపిక సహనం భర్తలకు ఉండదు, చేయలేరు కూడా. మీరు ఏ పని చేయలేరు. మిమ్మల్ని భరించుడు కంటే పెద్ద యుద్ధం ఇంకోటి ఉండదు. అది కాదు మధు. భర్తల కోసం భార్యలు వ్రతాలు నోములు ఎన్ని పూజలు చేస్తారో నీకు తెలియంది కాదు. అనవసరంగా నాకు ఇంకా బీపీ లేపకు. భార్యలే గొప్ప. లాభం భర్తలు బాగుండాలంటే అవును, ఒక మౌన వ్రతం చేస్తే చాలు. ఎన్ని వ్రతాలు ఎన్ని చేసే లాభం చెప్పు. మాట్లాడు మీకు నచ్చలేదు. అసలైన వ్రతం మౌన వ్రతం చేస్తే భర్తలు బాగుంటారు. మీ టార్చర్ వల్లనే సగం మంది ఆ మౌనవ్రతం చేయాలని ఏడలేదు. వరలక్ష్మి వ్రతాలు ఇలాంటివి చేస్తే భర్తలు బాగుంటారు అనేది శాస్త్రం ప్రకారం ఉంది కాబట్టి అదే చేస్తారు భార్యలు. భార్యలే గొప్పోళ్ళు. ఖచ్చితంగా మీరు మౌనవ్రతం చేస్తేనే, అన్ని వ్రతాల కంటే మౌనవ్రతం చేస్తే అన్నింటికి కాంప్రమైజ్ అయ్యి అన్నింటినీ అర్థం చేసుకొని ఉండేది భార్య కాబట్టి భార్యనే గొప్ప. కాదు, ఇప్పుడు ఒక భార్యను కొట్టిర్రు అనుకో, భార్యను కొడితే భార్య పుట్టింటికి పోతుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏం చెప్పు, ఒక మొగోడు ఏడికి పోవాలి చెప్పు. అందుకే భార్యల తెరువు పోవద్దు. ఇక తెరువు పోద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెరువు రాకుండా ఉండాలి. ఎందుకు కంపల్సరీ ఆమె కావాల్సింది ఇవ్వాలి కదా. మీరు సంతోషంలో ఆనందంలో మునిగి తేలాలనుకుంటారు ఆడవాళ్ళు, అంతకుమించి ఏం కోరుకోరు కదా. మూసి నదిలో మునిగి తేలితే ఇంకా బాగుంటది కదా. మూసి నదిలో ముంచుతా సంతోషంలో ఆనందంలో కంటే మూసి నదిలో మునిగి తేలితే ఇంకా బాగుంటది కదా. మూసి నదిలో మునిగి తేలే వాడివి లేదా ముంచేవాడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే చెప్పినాం కదా, అది రాంగ్ నెంబర్ అనుకోని మనం లిఫ్ట్ చేసిన తర్వాత తెలిసింది అది రాంగ్ నెంబర్. రాంగ్ నెంబరు అని అనొద్దు భార్యల్ని, అర్థమైందా? కరెక్ట్ కాల్కే చేస్తారు మీరు, కరెక్ట్ నంబర్కే చేస్తారు, కావాలని రాంగ్ నెంబర్ అంటారు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటే చేసుకుంటారే కదా. ఇప్పుడు అవును, మెడల పడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు అది మీరు అనుకున్నట్టు అవతల వాళ్ళు కూడా అనుకుంటారు. మరి భార్య కూడా అట్లనే అనుకోవచ్చు కదా. అట్లా అనుకోని ఇంత టార్చరు ఏమనుకోరు అసలు. అబ్బాయిలు అనేవాళ్ళు ఎందులో కాంప్రమైజ్ అవ్వరు, అర్థమవుతుందా? కాంప్రమైజ్ అయ్యేది ఓపికగా ఉండేది అమ్మాయిలే కాబట్టి అమ్మాయిలే గొప్ప. ఇప్పుడు మామూలుగా పెద్దగా కోరికలు ఏమి ఉండయి భార్యలకి, ఏదో చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తూ కొంచెం అలా ఉంటే బాగుండు. అప్పుడప్పుడు సర్ప్రైజ్లు ఇస్తున్నాం కాబట్టి ఇట్లా విష సర్పాలు అయి కూర్చున్నారు. భార్యల్ని విష సర్పాలు అంటున్నా? సర్ప్రైజ్ మించిన విష సర్పాలు ఎవరైనా ఉన్నారా అసలు? లేదు, మేము చాలా మంచోళ్ళం, చాలా గొప్ప. మీరు అనుకుంటే సరిపోదు, అది భార్యలు ఇవ్వాలి సర్టిఫికేట్, మంచోళ్ళు మా భర్తలు అని. మీరు కాదు అనుకునేది. ఇప్పుడు మామూలుగా భార్యలు పెళ్ళి అయిన తర్వాత ఎంత ఆకతాయితనంగా ఉండే పిల్ల కూడా ఒక బాధ్యతగా ఓపికగా మంచిగా కాపురం చేసుకుంటూ భరిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని మీరు గ్రేట్ అనకపోతే నేను ఒప్పుకోను మధు. అసలు మీరేమనుకుంటారు అంటే
ఓపికగా సంసారం చేస్తున్నాను మీరు అనుకుంటారు, కానీ నేనేమంటున్నా అంటే సగనాకి ఇస్తున్నారు సంసారం కంటే ఎక్కువ అని నేను అంటాను. అట్లా ఎట్లా అంటావు నువ్వు? ఓకే, ఇప్పుడు వాళ్ళకు ఎట్లా ఉన్నా అమ్మాయిలు కమిట్మెంట్తో, కరెక్ట్ కమిట్మెంట్తో కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నారు. ఎంతోమందిని చూస్తున్నాం మనం, అవునా కాదా? తల్లిదండ్రులు వాళ్ళు పెళ్లి చేయగానే కాంప్రమైజ్ అయ్యి మంచి కమిట్మెంట్ తోటి తల్లిదండ్రులు చెప్పినట్టు విని ఓపిక తెచ్చుకొని మరీ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే నీకేం అర్థమవుతుంది? ఇప్పుడు అమ్మాయిలు దేంట్లో అయినా కాంప్రమైజ్ అవుతారు. ఇచ్చిన కమిట్మెంట్ చెప్పేది నువ్వు ఫస్ట్ కమిట్మెంట్ ప్రకారం ఉండేది అమ్మాయిలే, కమిట్మెంట్ ని క్రాస్ చేసేది అబ్బాయిలే. కాంప్రమైజ్ అయ్యేది భర్తలు. ఒకవేళ కాంప్రమైజ్ కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కాంప్రమైజ్ కానందుకే పుట్టింటికి వెళ్తారు, కాంప్రమైజ్ కానందుకే 10 మందిలకు బజార్లకు ఇచ్చి పంచాలు పెట్టేటోళ్ళు మీరు. కాంప్రమైజ్ ఏ మొగోడన్నా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండా, ఏ మొగోడన్నా నా భార్య సంసారం చేస్తే నా భార్య బాగాలేదని పంచాలకు ఇడిచిండా, ఏ మొగోడన్నా కోర్టుకు పోయిండా? బాగాలేదని ఎందుకంటాడు? బాగుంది కాబట్టే చేసుకుంటాడు. అయినా భార్యలు బాగుంటారు. నేనేమంటున్నా కాంప్రమైజ్ అవుతున్నది ఎవరు ఇక్కడ? కాంప్రమైజ్ భర్త కాబట్టి అన్ని మూసుకొని ఇంటికాడ ఉంటున్నాడు. అమ్మాయిలే. మగవాళ్ళు అదే భర్తలు తోటి హాని ఉంది కాబట్టి మాకు చట్టాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, తల్లి ఇల్లు ఉంటది, అన్నీ ఉంటాయి. అమ్మాయిలు మంచోళ్ళు కాబట్టి అమ్మాయిల నుంచి మీకు ఎలాంటి హాని లేదు కాబట్టి మీకు అలాంటివి ఏమి లేవు. శత్రువులు ఎక్కడో ఉంటారు, పక్కనే ఉంటారు అన్నట్టు. ఇప్పుడు భార్యలతో భర్తలకు హాని లేదంటవా? లేదు. నేను చెప్తా. ఒక ఇంతే యూపీలో మొగన్ని చంపి డ్రమ్ములో కుక్కి మీదికెళ్ళి సిమెంట్ వేసింది. ఇప్పుడు నువ్వు ఆ టాపిక్ చెప్పినావు కదా, తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నువ్వు భర్త గురించి చెప్పినావు కదా, మరి అమ్మాయిని చంపి భార్యను చంపి కుక్కర్లు వేసిరు, మరి దాన్ని ఏమంటావు? ఇంకో మహిళ గురించి చెప్తాను నీకు. అలా భర్తను చంపి అంటే మంచంలో వండుకున్న తర్వాత ఒక పామును కొనుక్కొచ్చి పాము పక్కలేసి పాము గడిచి చచ్చిపోయిండు, పాము గడిచి చచ్చిపోయిండని అందరిని నమ్మిస్తే పోస్ట్ మార్టంలో బయట పడదు. అవకాశం తెలివిలు మీ తెలుగులు ఎంతసేపు మాట్లాడరు. రామ్ గోపాల్ వర్మ కంటే ఎక్కువ రక్తపాతం మీ ఆలోచన ఉండదు. అది మీరు చూసే విధానంలో ఉంటది. నేను ఒప్పుకోను మధు. కమిట్మెంట్ అన్నా కాంప్రమైజ్ అన్నా ఫస్ట్ అమ్మాయిలు భార్యల దగ్గర నుంచి ఎంతసేపు వాదించినా కూడా నేను ఒప్పుకోను. కానీ అందుకోసం అనే మాకు కూడా ప్రత్యేకమైన చట్టాలు. ఇప్పుడు మీకు హీ టీమ్స్ ఉన్నాయి, సారీ మీకు షీ టీమ్స్ ఉన్నాయి, మాకు ఈ టీమ్స్ ఉండాలి కదా, ఉండాలా? ఇప్పుడు భార్య భర్తలు నష్టం లేదబ్బా, మా నుంచి హాని లేదు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చూడు మధు, మీ దగ్గర నుంచి హాని ఉంది, మీ దగ్గర నుంచి నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ఎప్పుడైనా లేడీస్ ఫస్ట్. ఓకే, ఎందుకు గిదే లేడీసే ఫస్ట్? ఎందుకు లేడీసే ఫస్ట్? ఎందుకంటే లేడీస్ అంటే భూమాత, ఒక సెంటిమెంట్ అందరికి ఫస్ట్ నుంచి. ఇప్పుడు కాదు, ఇప్పుడు భూమాత పేరు భూ మాత అని పెట్టినారు కానీ భూ తండ్రి అని పెట్టలేదు. అర్థమైందా? అంటే భూమాత అంత ఓపిక ఉంది కాబట్టి భూమాత పేరు ఆడపిల్ల ఎక్కి తొక్కుతున్నారు. అట్లా అనుకున్నాం కాబట్టి ఎక్కి తొక్కుతున్నారు. ఇప్పుడు మీకు బస్సులో పోయినా కూడా ఫ్రీ టికెట్, ఫ్రీగా మంచి సీట్లు, మిగతా అన్ని జనరలే, పురుషుల సీట్లు లేవు అక్కడ. తర్వాత పోలీస్ స్టేషన్ పోయినా కూడా ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన దిశ పోలీస్ స్టేషన్లు. పురుషునికి ఏం లేవు, మళ్ళీ జనరలే. ఎందుకు లేవు? ఏమన్నా సంక్షేమ పథకాలు ఏ లీడర్ వచ్చి కూడా ఆడోళ్ళకి అది ఇస్తాం, 2500 ఇస్తాం, ఆడోళ్ళకి ఇది ఇస్తాం. దీన్ని బట్టి చూస్తే నీకేమర్థం? నీకు వివరణ ఇస్తా నేను. చట్టాలు ఉన్నాయి అంటే మీ దగ్గర నుంచి మాకు హాని ఉంది అనేది ఆల్రెడీ గ్రహిస్తున్నారు, అందుకే చట్టాలు. అర్థమైంది? ఆడోళ్ళకి డబ్బులు ఇస్తున్నారు 2500 అంటే మీరు ఇవ్వట్లేదు కాబట్టి, మీరు ఇవ్వట్లేదు, భర్తలు ఇవ్వట్లేదు కాబట్టి ఆడోళ్ళు మొగోళ్ళు అన్ని సమానమే ఈ ఆధునిక కాలంలో. ఇంత ముందుకు ఏదో నిజంగానే జరిగిందొచ్చు కానీ ఇప్పుడు అంతకు సమానంగా, దాంతో సరి సమానంగా ఆడోళ్ళు కూడా సంపుట్లో ఫస్టే ఉన్నారు, సాదుట్లో ఫస్టే ఉన్నారు. సేమ్ ఇప్పుడు మీరు అన్నట్టే, మీరు ఇట్లా హత్య చేసింది కదా అని అన్నారు కదా, సేమ్ ముక్కలుగా చేసి కుక్కర్లు వేసిండు కదా. నేను చెప్పేది అది. ఇది ఇప్పుడు 2 వైపుల నుంచి దాడులు ఉన్నాయి, 2 వైపుల నుంచి మంచి ఉంది, 2 వైపుల నుంచి చెడు ఉన్నది. 2 వైపుల నుంచి కూడా లీగల్ గా ఉండాలి అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు షీ టీం లెక్క హీ టీం తెస్తా అంటావు. 100% ఎన్ని రోజులలో తెస్తావు? హీ టీమ్స్ ఉండాలి, మొగోళ్ళకైనా ప్రత్యేకమైన సెక్షన్స్ ఉండాలి, మొగోళ్ళకు కూడా ప్రత్యేకమైన కోర్టులు ఉండాలి. ఇప్పుడు చట్ట ప్రకారంగా అందరు సమానమే, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లేదు. చట్టం దృష్టిలో ఆడోళ్ళైనా మొగోళ్ళైనా డబ్బున్నోళ్ళైనా పేదోళ్ళైనా ముసలోళ్ళైనా ఉసలోళ్ళైనా అందరికి చట్టం సమానం. కానీ కొందరికి ఇట్లా కొందరికి అట్టెట్లా, కాబట్టి అందరికి సమానంగా ఉండాలి. దానికోసం ఇప్పుడు నేనేమంటున్నా, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు మీ హస్బెండ్ కాబట్టి నువ్వు కేసు పెడతావు, మీ హస్బెండ్ కాబట్టి నీ మీద పగ ఉంటుంది. హస్బెండ్ ప్లేస్లో నువ్వు తల్లి అయినావు అనుకో,
తల్లివి అయితే నీకు ఇక్కడ చూసే విధానం మారుతుంది. అయ్యో నా కొడుకుని నా కోడలు ఇంత హింస పెట్టింది అనుకుంటావు. అప్పుడు నువ్వేమనుకుంటావు, నా కొడుకు బతికేం కావాలి, నా కొడుకు కేసు పెడతానికి ఓ పోలీస్ స్టేషన్ లేకపోయా. అప్పుడు నువ్వు ఒక లేడీ పాత్ర ఉండదు, నీకు ఒక తల్లి పాత్ర ఉంటుంది. అంటే ఇట్లా చాలా మంది కూడా ఆడోళ్ళు చేసే దుర్మార్గాలకు ఆడోళ్ళు కూడా బలవుతున్నారు. ఇప్పుడు భార్య కాబట్టి నీకు కోపం ఉంటుంది, కానీ తోడబుట్టిన అక్కకు ఉండదు, తోడబట్టిన చెల్లెకు ఉండదు, తల్లికి ఉండదు. ఈ విషయంలో చూస్తే మగోను కూడా చట్టాలు ఉండాలి, మగోను కూడా అన్ని ఉండాలి, సమానంగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆడెట్టా అట్టెట్టా అనుకుంటాం. దీనికి అగ్రియా కాదా, కరెక్టేనా కాదా? ఇప్పుడు మీ కొడుకు కోడలు చేస్తే నీకు కోపం మొత్తం రాదు, 100%. కానీ నువ్వు మీ భర్తకి చేస్తే రాదు. అది ఓకే. ఇక్కడ చూసే విధానం మారుతుంది. మారినప్పుడు నీకు ఒకటి కావాలనిపిస్తుంది, ఒకటి వద్దు అనిపిస్తుంది. కానీ చట్టం దృష్టిలో అందరం సమానం. అంటే ఇప్పుడు భార్యలు భర్తలు ఇద్దరు సమానమే. రైట్. రెండు జోడెద్దుల బండి లెక్క. అవును. ఒక కలిసి ఉంటే కలదు సుఖం. సుఖం. థ్యాంక్ యూ మధు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్.